ఇండియన్ స్టోరీ సరేనా? ఓకే, సో నమస్కారం. 11వ రోజు కదా ఈరోజు, 11th డే స్టోరీ. ఈ రోజేమో నేను స్టోరీ పాతకాలంలో చెప్పినట్టు రేడియోలో చెప్తా. నేను రేడియోలో కనిపిస్తున్నా కదా మీకు అందరికి. ఎప్పుడైనా ఇది రేడియో కూడా కాదు, టీవీ, పాతకాలం టీవీ అన్నమాట ఇది. ఓకే, సో ఈరోజు కథ పేరు ఏంటంటే సోంబేరి సాంబయ్య. కథ పేరేంటి? సోంబేరి సాంబయ్య. సాంబయ్య సోంబేరి. సోంబేరి అంటే ఎవరు తెలుసా మీకు? సోంబేరి అంటే చాలా లేజీ ఫెలో. లేజీ ఫెలో అంటే వాడు లేజీ, వాడు అన్నం తినడానికి కూడా కష్టపడుతుంటాడు. ఎవరైనా అన్నం పెడితే కూడా తినడానికి కూడా కష్టమే వాడికి. తినను పడుకోను అనమాట. ఓకే, సో ఈయన పేరేంటి? సోంబేరి సాంబయ్య. మరి సోంబేరి సాంబయ్య ఏం చేస్తున్నాడు? సోంబేరి సాంబయ్యకి ఏమైంది అని ఒక కథ చూద్దాం మనం. ఓకేనా? సో ఈ సోంబేరి సాంబయ్య ఏం చేస్తాడంటే వాడి పని ఏంటి? రోజు లేవడము, ఎవరి దగ్గరకన్నా వెళ్ళి అన్నం పెట్టండి అని అడుక్కోవడము. ఆ అన్నం ఎవరన్నా పెడితే ఆ అన్నం తీసుకొని వచ్చి మంచిగా తినడము, మధ్యాహ్నం పండుకోవడం. అడుక్కోవడము, అన్నం తినడము, పండుకోవడము. వాడికి వేరే పనే లేదు. లైఫ్ లో ఏమీ లేదు, గోల్ లేదు, పాడలేదు, ఏం లేదు. కానీ ఏదో సాధించాలనుకుంటుంటాడు మళ్ళీ. కానీ చేసే పని ఏంటి? ఎప్పుడు చూడు తినాలో పండుకోవాలి. చూపించండి అందరు. నాకైతే కొంతమంది పిల్లలు కనబడుతున్నారు క్యూట్ గా. ఒకసారి అందరు చూపించండి. తినను పండుకోను. వారి పని ఏంటి? తినను పండుకోను. ఒకరోజు ఏం చేసిండు? ఇక చాలు థ్యాంక్ యూ, యూ కెన్ రిమూవ్ నా. ఒకరోజు ఏం చేసిండు? ఇక మంచిగా పోయి అడుగుతున్నాడు, అమ్మ కొంచెం అన్నం పెట్టండి, అమ్మ కొంచెం అన్నం. బెగ్గర్స్ వస్తారు కదా, అట్లా ఈ సోంబేరి సాంబయ్య పని అంతే. అడుక్కోవాలి, అన్నం తినాలి, పండుకోవాలి. సో పోయి అడుక్కుంటున్నాడంట. రోజు అడుగుతున్నాడు, తింటున్నాడు, పంటున్నాడు. ఒక దగ్గరికి వెళ్ళి ఒకరోజు అమ్మ కొంచెం అన్నం పెట్టమ్మా అని అడుగుతున్నాడంట. అడుగుతుంటే ఒక అమ్మ ఏం చేసింది? పాపం ఆమెకి చాలా గేదెలు ఉన్నాయి, చాలా కౌ షెడ్ ఉంది, మళ్ళా చాలా పాలు ఉంటాయి వాళ్ళ ఇంట్లో. సో ఈమె ఏం చేసింది తెలుసా? రాధమ్మ. ఆమె పేరేంటి? రాధమ్మ ఏం చేసింది? ఒక మంచి పాట్ లో పాలు ఇచ్చింది. ఒక పాట్ నిండా మిల్క్ ఇచ్చింది. ఇదిగో కనిపిస్తున్నాయా? ఈ పాట్ నిండా మిల్క్ ఇచ్చింది. మిల్క్ ఉన్నాయి ఈ పాట్ లో. సో మిల్క్ చాలా ఫుల్ మిల్క్. ఇంత పాట్ నిండా పాలు ఇచ్చేసింది. వెళ్ళిపో సోంబయ్య, నువ్వు వెళ్ళి మంచిగా పాలు తాగేసి మంచిగా అన్నం తినేసి పండుకోపో అని ఒక మంచి పాట్ నిండా పాలు ఇచ్చింది. ఈ పాట్ పట్టుకొని ఏం చేసినాడు సోంబేరి సాంబయ్య? అబ్బా, ఎప్పుడు అన్నం పెడతారు కానీ ఈరోజు ఏమిచ్చింది రాధమ్మ? సోంబేరి సాంబయ్యకి ఏమిచ్చింది? మిల్క్ పాట్ ఇచ్చింది. మిల్క్ పాట్, దీని నిండా పాలు ఉన్నాయి. ఇక సాంబయ్య ఏం చేసినాడు? ఈ పాలు పట్టుకొని పోయింది ఇంటికి. వీడి పని ఏంటి? మధ్యాహ్నం పూట కలలు కనడమే. వీడి పని వేరేది లేదు. సోంబేరి సాంబయ్య పని ఏంటి? ఎప్పుడు చూడు ఇగో కూర్చొని ఏం చేస్తున్నాడు? కలలు కంటున్నాడు. మంచిగా ఏదో పెద్ద వైజ్ మ్యాన్ లాగా ఫోజ్ పెట్టేసి ఏం చేస్తున్నాడు? ఇంకా మధ్యాహ్నం పూట మంచిగా అన్నం తిన్నాడు, కొన్ని పాలు తాగిండు. కొన్ని పాలు తాగేసి ఏం చేసినాడు? ఇంకా కొన్ని పాలు, హాఫ్ పాలలో మనం పెరుగు కావాలంటే ఏం చేస్తాం? పెరుగు తయారు చేయాలంటే పాలల్లో ఏమేస్తాం? కొంచెం పెరుగేస్తాం కదా. పాలు తీసుకొని దాంట్లో కొంచెం పెరుగు తోడేస్తాం. వేస్తే అది మార్నింగ్ కల్లా పెరుగు అయిపోతుంది. అట్లా వీడేం చేసినాడు? ఇక సగం పాలు తాగేసి ఇక మంచి కూర్చొని ఏం చేస్తున్నాడు? డ్రీమింగ్ చేస్తున్నాడు. డ్రీమ్ వస్తుంది. ఇంకా ఈ సోంబేరి సాంబయ్యకి ఏమొస్తుంది? డ్రీమ్ వస్తుంది. కల అంటున్నాడు. ఎందుకు? వాడి దగ్గర ఏముంది? ఇగో పాలు కనబడుతున్నాయా? పాలు పడిపోతున్నాయి. సో మిల్క్ పాట్ నిండా పాలున్నాయి. సగం తాగిండు, సగం పెరిగేసినాడు. ఇక కలలు కంటున్నాడు. కలలు ఎట్లా కంటున్నాడు తెలుసా? ఫస్ట్ కలలో ఏమొస్తుంది? ఆలోచిస్తున్నాడు. కల పడుతుంది. ఇంకా పండుకున్నాడు, కల వస్తుంది. కలలో సోంబేరి సాంబయ్య కల కంటున్నాడు. మధ్యాహ్నం పూట పగటి కలలు కంటున్నాడు. ఆ కలలో ఏమొస్తుంది తెలుసా? పెరుగు తోడైందంట. పొద్దున్నే ఆ పెరుగు అయిపోయింది. తోడవడం అంటే పెరుగు అయిపోయింది.
ఆ పెరుగు తీసుకొని పెరుగమ్మా అమ్మండి, అందరు అమ్మండి, అమ్మండి. అమ్మడం అంటే ఎట్లా అమ్ముతారు? పెరుగమ్మా అని అమ్మాలి కదా. పెరుగమ్మా పెరుగమ్మా అని అమ్ముకుంటూ పోతున్నాడు. ఇంకా పెరుగమ్మా అని అమ్ముతున్నాడు. అమ్ముతుంటే పెరుగు అమ్మితే వాళ్ళు ఏమన్నారంట, పెరుగు కాదు దీంతో వెన్న తీసుకురా అంటే, ఓ సరే అని చెప్పేసి పెరుగును వెన్నలాగా తయారు చేసినాడంట. వెన్న తయారు చేసినాడు, బటర్ వచ్చేసింది. బటర్ చేసి వెన్నమ్మా వెన్నమ్మా అని అమ్ముతున్నాడంట. అప్పుడు వెన్న కాదు, వెన్నతో నెయ్యి వస్తుంది, ఇంకా నీకు డబ్బులు వస్తాయి పో అన్నారంట. అప్పుడు వెన్నని తీసి కరగబెడితే ఏమొచ్చింది, వేడి చేస్తే నెయ్యి వచ్చింది. నెయ్యమ్మా నెయ్యమ్మా అనుకుంటే అమ్ముకుంటూ పోతున్నాడంట. మళ్ళీ వాళ్ళు ఏమన్నారంట, ఓ నెయ్యి బాగుంది అని ఇంకా నెయ్యి కొనుక్కున్నారంట. నెయ్యి కొనుక్కొని చాలా డబ్బులు ఇచ్చినారంట. ఆ డబ్బులు తీసుకుపోయి ఏం చేయాలని చెప్పేసి ఏం చేసినాడు, 2 కోళ్లు కొనుక్కున్నాడు. నెయ్యి అమ్మిన డబ్బులతో ఏం చేసినాడు, కళ అన్నమాట ఇది, గుడ్డు కొనుక్కున్నాడు. ఫస్ట్ కోళ్లు కొనుక్కున్నాడు, కోళ్ళు వచ్చినాయి, కోళ్ళని అమ్మిండంట. కోళ్ళని అమ్మితే కోళ్ళని అమ్మాలి, ఫస్ట్ కోళ్ళని ఇంట్లో పెట్టుకున్నారు. ఇంట్లో పెట్టుకుంటే కొన్ని రోజులకి కోళ్ళు గుడ్లు పెట్టినాయంట. మళ్ళీ ఆ గుడ్లన్నీ మళ్ళీ చిన్న చిన్న చిక్స్ వచ్చినాయంట. ఆ చిక్స్ అన్ని పెద్దగా అయిపోయినాయి. ఆ చిక్స్ అన్ని పెద్దగా అయిపోయి మళ్ళీ ఇన్ని కోళ్ళు వచ్చినాయి. ఆ కోళ్ళన్ని తీసుకుపోయి మళ్ళీ అమ్మేసినాడు. మళ్ళీ ఫుల్గా పైసలు వచ్చినాయంట. మళ్ళీ ఆ పైసలు తీసుకుపోయి ఏం చేసినాడు, గేదెలు కొనుక్కున్నాడంట. గేదెలు కొనుక్కొని ఏం చేసినాడు, మళ్ళీ మంచిగా పాలు తీసుకుంటా, వెన్న చేసుకుంటా, నెయ్యి చేసుకుంటా, మంచిగా అమ్ముకుంటూ ఇన్ని డబ్బులు వచ్చినాయి. ఇంత నెయ్యి వచ్చిందంట. నెయ్యి తీసుకుపోయి రాజుకి ఇచ్చిండు. రాజు ఇన్ని డబ్బులు ఇచ్చిండు. చాలా డబ్బులు, చాలా వరహాలు, చాలా బంగారం ఇస్తే రిచ్ అయిపోయిండు సోంబేరి సాంబయ్య. మస్తు రిచ్ అయిపోయిండు. మస్తు పైసలు వచ్చినాయి, బంగారం వచ్చింది, వజ్రాలు వచ్చినాయి, గుర్రాలు వచ్చినాయి. అప్పుడు గుర్రాలు వస్తాయి కదా, గుర్రాలు వచ్చినాయి. ఇంకా అవన్నీ తీసుకుంటే అప్పుడు సోంబేరి సాంబయ్య పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. మంచి ఒక కొడుకు పుట్టిండు. ఒక కొడుకు ఉన్నాడు. వాడు కొడుకేమో అల్లరి చేస్తున్నాడు. కొడుకు అల్లరి చేస్తుంటే సోంబేరి సాంబయ్యకి ఏమైంది, కోపం వచ్చిందంట. సోంబేరి సాంబయ్యకు కోపం వచ్చిందంట. కోపం వచ్చి ఏం చేసినాడు, ఒక కట్టె పట్టుకున్నాడు. ఇట్లా ఒక కట్టె పట్టుకొని కలలో, ఇదంతా ఎక్కడ కలలో డ్రీమ్, ఇది మిట్ట మధ్యాహ్నం డ్రీమ్ వస్తుంది. కొడుకు పుట్టిండు, కొడుకు అల్లరి చేస్తున్నాడు అంట. సోంబేరి సాంబయ్య కోపం వస్తుంది. ఏం చేసినాడు, ఒక పెద్ద కర్ర పట్టుకున్నాడు. ఇట్లా ఒక కర్ర పట్టుకొని ఆ కర్రను తీసుకొచ్చి ఉండండి, మంచి పెద్ద కర్ర తీసుకొస్తాను నేను. కర్ర తీసుకొచ్చినాడు. ఇంకా కర్ర తీసుకొచ్చి కలలో ఏం చేస్తున్నాడు, కర్ర పట్టుకొని పోయి సోంబేరి సాంబయ్య కొడుకెంట పడుతున్నాడు. సోంబేరి సాంబయ్య ఎవరెంట పడుతున్నాడు, కొడుకెంట పడుతున్నాడు కర్ర పట్టుకొని. ఒరే అని చెప్పేసి కొడుకుని కొట్టడానికి ఢమాల్మని కొడుకుని కొట్టినాడు. కొట్టేసరికి ఏమైంది, ఇక్కడ నిద్రలో ఉన్నాడు కదా, అప్పుడు తల దగ్గర ఏముంది, మిల్క్ పాట్ ఉంది. వాడు కొడుతూ కలలో కొడుతున్నా అనుకుని చెప్పేసి టాప్ అని కొట్టేసినాడు. డబాల్ అని కొట్టేసరికి పాట్ కింద పడిపోయి ఏం మిగిలింది, అక్కడ ఏం మిగిలింది, ఉన్న పాలు కూడా అన్ని కింద పడిపోయినాయి. సున్నా మిగిలింది, చూపించండి. సున్నా మిగిలింది, పైసలు మిగిలలే, ఏం మిగిలలే, సున్నా. ఉన్న పాలు కూడా కింద పడిపోయినాయి. మధ్యాహ్నం కలలు కనుకుంటే ఏమైతాను కలలు కన్నాడు సోంబేరి సాంబయ్య. ఫస్ట్ ఏమైతాను కలలు కనుక్కున్నాడు, మిలియనేర్ అయిపోతా, మస్తు పైసలు వస్తాయని కలలు కంటున్నాడు. చూడండి ఎట్లా కలలు కంటున్నాడు. ఇట్లా ఇగో కూర్చొని కలలు కనుకుంటా పైసలు వస్తాయి, నేను మస్తు మిలియనేర్ అయిపోతా, పైసలు వస్తాయి, నేను మిలియనేర్ అయిపోతా అని మంచి తిని పండుకున్నాడు. పండుకొని కొట్టినాడు. కొడితే ఏమైంది, ఉన్న కుండ కూడా పగిలిపోయింది, ఉన్న పాలు కూడా పడిపోయినాయి. సోంబేరి సాంబయ్యకి ఏం మిగిలింది, సున్నా. చూపించండి, సున్నా మిగిలింది. మిగిలేసరికి ఇంకేం చేసినాడు సోంబేరి సాంబయ్య, ఓ అని ఏడ్చుకుంటా సప్పుడేక పగిలిపోయిన కుండను చూసి, ఛీ నా బతుకు ఇట్లా కాదు, అనవసరంగా నిద్రపోయిన మధ్యాహ్నం పూట నిద్రపోయి కలలు కంటే ఉన్న పాలు కూడా పడిపోయినాయి, ఛీ నేను లేజీ ఉండకూడదు అని అనుకుంటుంటే అప్పుడు ఎవరు వచ్చిండ్రు, సాన్వి వచ్చింది. సాన్వి వచ్చి ఏం చెప్పింది, హే సోంబేరి సాంబయ్యలే, బుద్ధి లేకుండా పండుకుంటున్నావు, లే నువ్వు కూర్చొని ఇట్లా కలలు కంటే ఏమొస్తుంది, ఏం రాదు. సోంబేరి సాంబయ్య పద మా ఇంటికి పద, మా నాన్న ఉన్నాడు, నీకు ఉద్యోగం ఇస్తాడని చెప్పేసి సాన్వి ఏం చేసింది, సోంబేరి సాంబయ్యని తీసుకొని పోయి మంచి ఉద్యోగం ఇప్పించిందంట. ఉద్యోగం ఇప్పిస్తే ఇంకా సోంబేరి సాంబయ్య అప్పటి నుంచి ఏం చేసినాడు, మంచిగా పని చేసుకుంటున్నాడు,
డబ్బులు సంపాదించుకుంటున్నాడు, 10 మందికి అన్నం పెడుతున్నాడు, వాడు కూడా మంచిగా సెటిల్ అయిపోయినాడు లైఫ్ లో. ఓకేనా? సో ఇది ఈరోజు స్టోరీ. ఎవరి స్టోరీ? సోంబేరి సాంబయ్య. బాగున్నాడా? ఉన్న పాలకుండా కూడా పగలగొట్టుకున్నాడు కలలు కని కదా. సో ఎవరైనా నాతో మాట్లాడతారా? చూద్దాం ఎవరు మాట్లాడతారు. ఏం అర్థమైంది మీకు సోంబేరి సాంబయ్య గురించి? చెప్పండి, ఎవరు చెప్తారు? చెప్పు నాన్న, చెప్పు. తరుణి చెప్పు. ఎప్పుడు మనం లేజీగా ఉండకూడదు, ఏదైనా పని చేయాలనుకుంటే కంపల్సరీ చేయాలి. కష్టపడి పని చేయాలి, కూర్చుంటే పైసలు రావు కదా. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ జాబ్, గుడ్ జాబ్. ఇంకెవరు చెప్తారు? మ్యామ్ ఫస్ట్ సోంబేరి సాంబయ్యకి పాట్ ఇచ్చినప్పుడు అతను పాట్ నుంచి నెయ్యి చేసి అమ్మినప్పుడు అతనికి కొంచెం బతకం తొలగిపోయింది. అతను అనుకుంటుండో నేను ఇంకా బాగుంటా అని మంచిగా పని చేస్తుండు. కానీ చాలా మనీ ఇవన్నీ వచ్చేసరికి మళ్ళీ ఇవంతా పని చేయడం ఎందుకని ఇట్లా చేసి ఖాళీగా మళ్ళీ అదే జీమ్లల్లా అట్లా చేసుకుంటా లేజీగా మళ్ళీ ఉండు. అప్పుడు కష్టపడిన ఏం జరగలేదు, ఎందుకంటే అతని దగ్గర హార్డ్ వర్క్ ఉంది. కానీ ఎప్పుడైతే అయినా నాకు ఇంత మనీ ఉండి నేను పని వాళ్ళని పెట్టుకున్నా వాళ్ళే చేస్తారు అన్నట్టుండో అప్పుడు మళ్ళీ లేజీగా అయిపోయిండు. అప్పటి నుంచి మళ్ళీ ఆయన పగడ్తలలో కనుక్కుంటా అట్లా చేసిన సంపదను ఆయననే కూడగొచ్చింది. ఓకే, ఓకే, గుడ్ జాబ్. ఓకే, యా రిషిక చెప్పు. రిషిక మ్యామ్ మనం యాక్టివ్ గా ఉండాలి, హార్డ్ వర్కింగ్ చేయాలి. ఇప్పుడు వాళ్ళలాగా లేజీగా ఉంటే మనకేం రాదు. సోంబేరి సాంబయ్య లాగా తిని మధ్యాహ్నం పండుకుంటే ఇంకా అంతే సంగతి లైఫ్ కదా. ఓకే, కావ్య. ఎప్పుడు పడుకోకూడదు, మధ్యాహ్నం పడుకోకూడదు, రాత్రిపూట పడుకోవచ్చు. రాత్రిపూట పడుకోకపోతే నిద్ర లేకుంటే ఎట్లా? పడుకోవచ్చు కానీ అవసరం ఉంటే పడుకోవాలి. మధ్యాహ్నం కూడా అలసిపోతే పడుకోవచ్చు, తప్పులేదు. కానీ సోంబేరి సాంబయ్య లాగా తినడం పండుకోవడం చేయొద్దు. సరే శ్రేయాంష్, విల్ స్టాప్ విత్ దిస్ లాస్ట్ మణిదీప్ ఆపేద్దాం. శ్రేయాంష్ చెప్పమ్మా. ఎప్పుడు అలా ఒకే పని చేస్తూ ఉంటే మనకు ₹1 కూడా రాదు. మన అలా పని చేస్తూ హార్డ్ వర్క్ చేస్తేనే మనకు ₹1 వస్తుంది. ₹1 నువ్వు ఎంత తెలివిమంతుడు రా నువ్వు, బంగారం. గుడ్ జాబ్ శ్రేయాంష్. మణిదీప్, లాస్ట్ మణిదీప్, అన్మ్యూట్ చేసుకోవాలి. మ్యామ్ మనం హార్డ్ వర్క్ చేస్తేనే మనకు ఏదైనా దొరుకుతుంది మ్యామ్. మనం లేజీగా ఉంటే ఏది దొరకదు మ్యామ్. కరెక్ట్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. మనం రేపు మంచి స్టోరీతో వస్తాం, టిల్లుగాడి స్టోరీతో. టిల్లు స్టోరీ అన్నాను కదా, రేపు టిల్లుగాడు వస్తాడు, వెయిట్ చేస్తూ ఉండండి. సో రేపు వచ్చి మంచి స్టోరీ చెప్దాము. ఓకేనా? అప్పటి వరకు సెలవు. Day 11 స్టోరీ టైం.